అందరికీ నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న మూల సమాచారం నిజంగా చాలా అద్భుతమైనది. అవునండి. ఖచ్చితంగా. మ్, ఇది మనల్ని కేవలం గతంలోకి తీసుకువెళ్లడమే కాకుండా అసలు సమయం అంటే ఏమిటి అనే మన ప్రాథమిక అవగాహనను పూర్తిగా మార్చేస్తోంది. నిజమే. ఇది చాలా శక్తివంతమైన విషయం. ఏంటంటే ఈరోజు మనం శ్రీ శివరామకృష్ణ మల్లంపల్ల గారు పంచుకున్న ఆ శివ సహస్రనామము కాలమాన శ్లోక విశ్లేషణ అనే పత్రం ఆధారంగా మన సమగ్ర పరిశీలన చేయబోతున్నాం. హ్మ్. ఈ పత్రం చాలా లోతైన విషయాలను చర్చిస్తోంది. అవును. అంటే మనమిప్పుడు ఈ ఆధునిక యుగంలో ఉన్నాం కదా, మన చేతికి స్మార్ట్ వాచ్లున్నాయి. కరెక్ట్. మొబైల్ ఫోన్లలో మిల్లీ సెకండ్లను కొలిచే స్టాప్ వాచ్లు కూడా ఉన్నాయి. ఉపగ్రహాల ద్వారా నడిచే అటామిక్ గడియారాల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. కానీ ఆలోచించండి, ఎలాంటి ఆధునిక సాంకేతిక పరికరాలు లేని, టెలిస్కోపులు లేని ఆ వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీనులు కాలాన్ని ఎలా లెక్కించారు? అదే కదా అసలు ఆశ్చర్యం కలిగించే విషయం. సంవత్సరాల భ్రమణాల నుండి ఏకంగా కనురెప్పపాటులో జరిగే మిల్లీ సెకండ్ల వరకు వాళ్లు అత్యంత ఖచ్చితత్వంతో ఎలా లెక్కించారు అనేది ఊహకందని విషయం. అవును. కేవలం లెక్కించడమే కాదు, దాని వెనుక చాలా పెద్ద ఖగోళశాస్త్రం కూడా ఉంది. ఖచ్చితంగా. వాళ్లు సమయాన్ని ఒక భౌతిక కొలమానంగా కాకుండా ఒక తాత్విక అనుభూతిగా ఎలా మలుచుకున్నారు అనే రహస్యాలను ఛేదించడమే మన ఈనాటి విశ్లేషణ ప్రధాన ఉద్దేశ్యం. మ్మ్. సరే, దీని విడమర్చి చూద్దాం. మొదటి శ్లోకం మనకు కాలాన్ని ఎలా పరిచయం చేస్తోందో అక్కడ నుంచి ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా. ఈ విశ్లేషణకు పునాదిగా ఉన్న శ్లోకం మనం చూస్తే అది కాలం యొక్క విశాలమైన స్వరూపాన్ని, విశ్వం యొక్క లయను ఒక అద్భుతమైన క్రమంలో మన కళ్ల ముందుంచుతుంది. ఆ శ్లోకం గురించి కొంచెం వివరిస్తారా? ఆ శ్లోకంలోని మొదటి పాదం ఋతుః సంవత్సరో మాసః పక్షః సంఖ్యా సమాపనః అని చెబుతోంది. వినడానికి చాలా సరళంగా ఉంది కదా. అవును, కేవలం కొన్ని పదాల కలయికలా అనిపిస్తుంది. కానీ దీని వెనక వేదాంగ జ్యోతిష్యానికి సంబంధించిన చాలా లోతైన విజ్ఞానం నిక్షిప్తమై ఉంది. అంటే ఇందులో వాళ్ళు పెద్ద కాలమానాల గురించి మాట్లాడారు అంటారా? కరెక్ట్. ఇక్కడ స్థూల కాలమానాలను, అంటే మన కంటికి కనిపించే, మనం అనుభవించే పెద్ద సమయ కొలతలను ప్రస్తావించారు. హ్మ్, సంవత్సరం గురించి మాట్లాడుకుంటే మన ప్రాచీనులు సూర్య చంద్ర గమనాల ఆధారంగా కాలాన్ని ఎలా సమన్వయం చేశారో ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే సూర్యమానం చంద్రమానం గురించి కదా. అవునండి. సూర్యమానం ప్రకారం సూర్యుడు భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసినట్లు కనిపించడానికి పట్టే కాలం సుమారు 365 పావు రోజులు. హ్మ్, కానీ చంద్రమానం ప్రకారం, అంటే ఒక అమావాస్య నుండి మరొక అమావాస్య వరకు ఉండే చంద్రమాసాలను 12గా లెక్కిస్తే అది కేవలం 354 రోజులు మాత్రమే వస్తుంది. అంటే సూర్య సంవత్సరానికి చంద్ర సంవత్సరానికి మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా 11 రోజులు వ్యత్యాసం వస్తుంది. వెనకపడిపోతుంది కదా. అవును. అలా జరిగితే ఋతువులు పూర్తిగా మారిపోతాయి. నిజమే. వసంతకాలంలో రావాల్సిన పండుగలు మంచు కురిసే చలికాలంలోకి మారిపోతాయి. వ్యవసాయం మీద ఆధారపడిన ఒక సమాజానికి కాలంలో వచ్చే ఈ మార్పులు చాలా ప్రమాదకరం. అవును. వ్యవసాయ చక్రం మొత్తం దెబ్బతింటుంది. ఆ కాలపు ఖగోళ శాస్త్రవేత్తలు ఈ వ్యత్యాసాన్ని గుర్తించి సమాజ జీవన విధానం దెబ్బతినకుండా ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఆలోచించారు. కరెక్ట్. ఆ పరిష్కారమే అధికమాసం అనే అద్భుతమైన విధానం. ఆ అధికమాసం అనే కాన్సెప్టు నిజంగా అద్భుతం. కేవలం ఆకాశం వంక చూస్తూ తరాల తరబడి గ్రహాల కదలికలను నమోదు చేస్తూ ఈ వ్యత్యాసాన్ని వాళ్లు ఖచ్చితంగా కొలవడం అప్పటి మానవ మేధస్సుకు ఒక పెద్ద నిదర్శనమని చెప్పొచ్చు. అంటే ప్రతి 2.5 లేదా 3 సంవత్సరాలకొకసారి ఒక అదనపు నెలను కలుపుతారు కదా. అవును. ఈనాటి పరిభాషలో చెప్పాలంటే ఒక లీప్ మంత్ లాంటిది. దాన్ని జోడించడం ద్వారా వారు సూర్యచంద్ర క్యాలెండర్లను ఖచ్చితంగా సమన్వయం చేశారు. హ్మ్, వేదాంగ జ్యోతిష్యం ప్రధాన ఉద్దేశ్యం కేవలం కాలాన్ని కొలవడం కాదు, యజ్ఞాలు, వ్యవసాయ క్రతువులు సరైన సమయానికి ప్రకృతితో మమేకమైన సరైన ఋతువులో జరగాలనేదే వారి ప్రధాన లక్ష్యం. ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో సహజీవనం చేయడానికి ఈ సమన్వయం చాలా అవసరం. అవును. ఇక శ్లోకంలో ఉన్న ఋతువు మరియు మాసం విషయానికొస్తే వాతావరణంలో వచ్చే మార్పుల ఆధారంగా ఒక సంవత్సరాన్ని 6 ఋతువులుగా విభజించారు. వసంత, గ్రీష్మ, వర్ష, శరద, హేమంత మరియు శిశిర ఋతువులు కదా. కరెక్ట్. ఈ ఋతువుల చక్రం ప్రకృతిలో వచ్చే మార్పులను స్పష్టంగా చూపిస్తోంది. మన మూల సమాచారం ప్రకారం ఋగ్వేద కాలంలో ఋతువు అంటే
కేవలం ఒక వాతావరణ మార్పు మాత్రమే కాదు. మరేంటి? ఒక యజ్ఞం లేదా క్రతువు చేయడానికి ముందుగా నిర్ణయించబడిన పవిత్రమైన సమయమనర్థం. ఓహో, అంటే వాళ్ళు పర్యావరణంలో వచ్చే మార్పులను తమ జీవనశైలితో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అలా పెనవేసుకునేలా చేశారన్నమాట. అవును, ఖచ్చితంగా. వర్షాలు పడే సమయం, ఆకులు రాలే సమయం, చెట్లు చిగుర్చే సమయం ఇవన్నీ కేవలం భౌతిక మార్పులు కావు. అవి మనిషి అంతర్గత సాధనకు అనువైన సమయాలుగా వారు భావించారు. ఇది చాలా లోతైన ఆలోచన. మరి మాసం అంటే నెలను వాళ్ళు ఎలా చూశారు? ఈ భావనను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక మాసం లేదా నెలను వారు ఎలా చూశారో గమనించాలి. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారే కాలాన్ని సౌరమాసం అని పిలిచారు. హ్మ్, ఇది భూమి మీద వాతావరణాన్ని, వ్యవసాయాన్ని నిర్ణయిస్తుంది కదా? అవును. అదే సమయంలో అమావాస్య నుండి అమావాస్య వరకు లేదా పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు ఉండే కాలాన్ని చాంద్రమాసం అని పిలిచారు. హ్మ్, ఇది మనిషి మనస్సును, భావోద్వేగాలను ప్రభావితం చేస్తుందని వారి నమ్మకం. ఈ చాంద్రమాసాన్ని మళ్లీ వాళ్ళు 2 భాగాలుగా విభజించారు. శ్లోకపాదంలో ప్రస్తావించిన పక్షః అనే పదం ఈ విభజననే సూచిస్తుంది కదా? పక్షమంటే ఒక నెలలో సగం భాగం. అవును. పౌర్ణమి వైపు వెళ్లే కాంతివంతమైన సగభాగాన్ని శుక్లపక్షమని, అమావాస్య వైపు వెళ్లే చీకటి సగభాగాన్ని కృష్ణపక్షమని పిలిచారు. బెరుకు మరియు చీకటి ఈ 2 కాలచక్రంలో సమాన భాగాలు అని ఈ విభజన ద్వారా వారు ప్రపంచానికి చాటి చెప్పారు. కరెక్ట్. ఇక మొదటి పాదం చివర్లో ఉన్న సంఖ్యాసమాపనః అనే పదం ఒక కవితాత్మకమైన ముగింపునిస్తుంది. అంటే అక్కడితో పెద్ద కాలమానాల లెక్కలు పూర్తయ్యాయి అనా? ఖచ్చితంగా. కంటికి కనిపించే పెద్ద కాలమానాల లెక్కలు అంటే సంవత్సరాలు, ఋతువులు, పక్షాల చక్రం ఇక్కడితో పూర్తయిందని ఈ పదం సూచిస్తోంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. మొదటి శ్లోకంలో మనం పెద్ద పెద్ద కాలమానాలు, విశ్వం యొక్క భారీ చక్రీయ గమనాలను చూశాం. అవును. కానీ రెండో పాదంలోకి ప్రవేశించగానే ఈ చర్చ పూర్తిగా ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. మన ఊహకు, మన కంటికి కూడా అందని అత్యంత సూక్ష్మ ప్రపంచంలోకి ఈ శ్లోకం మనల్ని తీసుకువెళ్తుంది. కలాహ, కాష్ట, లవ, మాత్ర, ముహూర్తాహ, క్షపాహ, క్షణాహ అన్నది ఆ రెండవ పాదం. మనం రోజూ మన గడియారాల్లో చూసుకునే గంటలు, నిమిషాల లెక్కల కంటే భిన్నమైన అత్యంత సూక్ష్మమైన శాస్త్రీయ విభజన ఇందులో కనిపిస్తోంది. పగటి పూటను, రోజును వారు ఎలా ముక్కలు చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే. ఆధునిక కాలంలో మనం కాలాన్ని 24 గంటలుగా విభజిస్తే ప్రాచీన భారతదేశంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉన్న పగటి సమయాన్ని, అలాగే రాత్రి సమయాన్ని కలిపి 30 ముహూర్తాలుగా విభజించారు. అంటే పగలు 15, రాత్రి 15 ముహూర్తాలుంటాయన్నమాట. కరెక్ట్. మూలపత్రం ప్రకారం ఒక ముహూర్తం అనగా ఖచ్చితంగా 48 నిమిషాల సమయం. హ్మ్. వేదాంగ జ్యోతిష్యం మరియు శ్రౌతసూత్రాల కాలం నుండే ఈ ముహూర్తాలను రోజువారీ కార్యకలాపాలకు, శుభ సమయాలను నిర్ణయించడానికి ఉపయోగించేవారు. ఏ పని ఏ ముహూర్తంలో చేస్తే ప్రకృతి శక్తులు ఆ పనికి అనుకూలిస్తాయి అనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికను వాళ్ళు రూపొందించారు. అవును. ఈ ముహూర్తాన్ని వారు అక్కడితో వదిలేయలేదు. దాన్ని మరింత సూక్ష్మంగా విభజించారు. అవును, ఒక ముహూర్తాన్ని మళ్లీ 30 భాగాలుగా విభజించారు. ఆ 30వ వంతు భాగాన్ని కల అని పిలిచారు. అంటే 48 నిమిషాలను 30తో భాగిస్తే వచ్చే సమయం ఖచ్చితంగా 48 సెకండ్లు. వావ్! ఒక కల అనగా 48 సెకండ్లు. ఈ కొలత సూర్యసిద్ధాంతం వంటి ప్రాచీన ఖగోళశాస్త్ర గంధాల నుండి పుట్టిందని మన పత్రం వివరిస్తోంది. అవును. మనమిక్కడ ఊహించుకోవాల్సిన విషయమేమిటంటే, ఎలాంటి యాంత్రిక గడియారాలు లేని కాలంలో కేవలం నీడల ఆధారంగా లేదా నీటి గడియారాల ఆధారంగా వారు 48 సెకండ్ల కాలాన్ని ఒక ప్రామాణిక కొలతగా ఎలా స్థిరీకరించారు అనేది. అది కేవలం గణితం కాదు. అది భౌతిక శాస్త్రంలో వారు సాధించిన ఒక అసాధారణమైన పట్టు. ఈ విభజన ప్రక్రియ అక్కడితో కూడా ఆగిపోలేదు. ఇంకా ఉందా? కాష్ఠ మరియు మాత్ర అనే తదుపరి పదాలను గమనిస్తే సమయం యొక్క కొలత మరింత లోతుకు వెళుతుంది. ఒక కాష్ఠ అనగా 18 సెకండ్ల సమయం. ఓహో! లెక్కల ప్రకారం 30 కాష్ఠాలు కలిస్తే ఒక కల అంటే 48 సెకండ్లవుతుంది. ఈ కాష్ఠ కంటే సూక్ష్మమైనది మాత్ర. ఇది సుమారు 24 సెకండ్లు లేదా సందర్భాన్ని బట్టి అంతకంటే తక్కువ సమయాన్ని సూచిస్తుంది. ఈ మాత్ర అనే కాలమానాన్ని వారు కేవలం ఆకాశంలో గ్రహాలను కొలవడానికి మాత్రమే పరిమితం చెయ్యలేదు. కళలు, సాహిత్యం లాంటి దైనందిన మానవ సృజనాత్మక రంగాలలో కూడా దీనికి విశేషమైన స్థానం కల్పించారు.
అవును. మాత్ర అనే పదం మనకు ఛందస్సులో అంటే కవిత్వంలో ఎక్కువగా వినిపిస్తోంది కదా. అవునండి. ఒక అక్షరాన్ని పలకడానికి, ముఖ్యంగా హ్రస్వాక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని ఒక మాత్రాకాలమంటారు. అలాగే కర్ణాటక సంగీతంలో లేదా హిందుస్థానీ సంగీతంలో లయను, తాళాన్ని కొలవడానికి కూడా ఈ మాత్రాకాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కరెక్ట్. వారు అంతరిక్షంలోని నక్షత్రాల గమనానికి ఉపయోగించిన గణితాన్ని, మానవుని గొంతులో నుండి వచ్చే శబ్దానికి, కవిత్వంలోని అక్షరాల లయకు కూడా వర్తింపచేశారు. విశ్వం యొక్క స్పందనను, మనిషి యొక్క స్పందనను ఒకే కొలబద్దతో కొలవడం నిజంగా ఒక అద్భుతమైన తాత్విక సమన్వయం కదా. అవును. ఒక శ్వాసను, ఒక అక్షరాన్ని కొలవడం ద్వారా వారు పరోక్షంగా విశ్వాన్ని కొలిచారు. అద్భుతం. ఈ కొలతలన్నీ ఒక స్థాయినైతే, శ్లోకంలో ఉన్న క్షణం మరియు లవమనేవి మానవ మేధస్సును ఇంకో స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ క్షణం అనేది మనం రెగ్యులర్గా వాడే పదం కదా. అవును. కాని ఇక్కడ ఆ పదాలు కాలం యొక్క అత్యంత సూక్ష్మ రూపాన్ని, భౌతికంగా పట్టుకోలేని కాలాన్ని మనకు పరిచయం చేస్తాయి. వివిధ గ్రంథాలలో క్షణం అనేదానికి వివిధ కొలతలు ఉన్నప్పటికీ సగటున ఒక క్షణం అంటే సుమారు 1.6 సెకండ్లు అని చెబుతారు. 1.6 సెకండ్లు. బౌద్ధ మరియు అద్వైత వేదాంత సంప్రదాయాలలో ఈ క్షణమనేది చాలా కీలకమైన పదం. ఇది ఇంకా విభజించడానికి వీలులేని అతి చిన్న కాలం. ఈ క్షణమనే భావన ద్వారా వారు అనిత్య అనే తాత్విక సత్యాన్ని బోధించారు. అంటే ప్రపంచం ప్రతిక్షణం మారుతోంది, ఏదీ స్థిరంగా లేదు, గడిచిన క్షణం మళ్లీ రాదు అనే సత్యమన్నమాట. అవును. ఒక దృఢమైన జీవన సత్యాన్ని ఈ భౌతిక కొలత ద్వారా వారు వివరించారు. భౌతిక శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని ఇంతలా మేళవించిన దాఖలాలు బహుశా ఎక్కడా ఉండవు. ఇక లవం గురించి మూలపత్రంలో ఉన్న విషయం తెలిస్తే నిజంగా ఎవరికైనా మతిపోవాల్సిందే. అవును. మనం ఆధునిక కాలంలో మిల్లీ సెకండ్ల గురించి మాట్లాడుకుంటాం కదా. కంప్యూటర్ల ప్రాసెసింగ్ స్పీడ్ కొలవడానికి లేదా ఒలింపిక్స్ పరుగు పందెంలో విజేతను నిర్ణయించడానికి మాత్రమే మనం మిల్లీ సెకండ్లను ఉపయోగిస్తాం. కరెక్ట్. కానీ ప్రాచీన భారతదేశంలో ఒక రోజులో 900వ భాగాన్ని లవం అని పిలిచారు. దీన్ని మన ఆధునిక కాలమానంలోకి మారిస్తే సుమారు 96 మిల్లీసెకండ్లు వస్తుంది. నిజంగా ఆశ్చర్యం. ఒక మనిషి కన్నురెప్ప మూసి తెరిచే లోపు ఉండే సమయం కంటే కూడా తక్కువ సమయం ఇది. ఇంతటి అతి సూక్ష్మమైన సమయాన్ని వాళ్ళు ఒక కొలమానంగా ఎందుకు స్వీకరించారు, దీన్ని వారు ఎక్కడ ఉపయోగించారు అన్నది చాలా ఆసక్తి రేకెత్తించే అంశం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎటువంటి డిజిటల్ సెన్సార్లు, స్టాప్ వాచ్లు లేని కాలంలో 96 మిల్లీసెకండ్ల సమయాన్ని వాళ్ళొక అవసరంగా గుర్తించడం. అవును. అసలు ఎందుకు ఉపయోగించారు దీన్ని? ఆయుర్వేదంలో నాడీ పరీక్ష చేసేటప్పుడు శరీరంలోని వివిధ నాడుల స్పందనను అత్యంత సూక్ష్మంగా గమనించడానికి, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులను సెకండ్లో 100వ వంతు ఖచ్చితత్వంతో లెక్కించడానికి ఈ లవం అనే కొలతను ఉపయోగించారు. మైండ్ బ్లోయింగ్ అసలే. ఇది సాధించాలంటే కేవలం పరికరాలుంటే సరిపోదు. అపారమైన మానసిక ఏకాగ్రత, శ్వాస మీద నియంత్రణ మరియు ప్రకృతితో పూర్తిస్థాయి తాదాత్మ్యం చెందడం ద్వారా మాత్రమే వారు ఈ 96 మిల్లీసెకండ్ల స్పందనను గ్రహించగలిగారు. అవును. కాలాన్ని భౌతికంగా ముక్కలు చేయడం వరకే మన ఆధునిక విజ్ఞానం ఆగింది కానీ వాళ్ళు ఆ సూక్ష్మ కాలాన్ని తమ అంతర్గత ధ్యానస్థితి ద్వారా అనుభవించారు. అవును. వారు కాలాన్ని కేవలం ఒక సంఖ్యగా చూడలేదు, ఒక జీవశక్తిగా చూశారు అన్నది ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఖచ్చితంగా. కాలాన్ని కొలిచే ఈ వివిధ స్థాయిలు, పద్ధతులు వారి జీవన తత్వానికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. మనమిప్పుడు వాడుతున్న సెకండ్లు, నిమిషాలు ఇవన్నీ కేవలం ఒక యంత్రం చేసే చప్పుడులాంటివే. కానీ వాళ్లు వాడిన కాష్ఠ, కళ, లవం అనేవి ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి హృదయ స్పందనలు. అద్భుతంగా చెప్పారు. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే ప్రాచీన భారతీయ ఆలోచనా విధానానికి ఒక అద్దం పడుతోంది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే కాలం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న దృక్పథాలు మనకు అర్థమవుతాయి. ఎలాగంటారు? పాశ్చాత్య దేశాలలో సమయాన్ని ఒక సరళ రేఖలా చూస్తారు. అంటే కాలం ఒక బిందువు వద్ద మొదలై ఎప్పుడూ ముందుకు మాత్రమే వెళ్తూ ఉంటుంది, గతం వెనక్కి రాదు అనే ఒక లీనియర్ విధానం వారిది. అవును. కాని భారతీయ తత్వశాస్త్రంలో కాలం అనేది ఒక చక్రంలా పునరావృతమవుతుందని విశ్వసిస్తారు. దాన్ని సైక్లికల్ టైం అంటారు. భూమి మీద ఋతువులు ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో, గ్రహాలు తమ కక్షలో చుట్టి మళ్లీ అదే ప్రదేశానికి ఎలా చేరుకుంటాయో, అలా కాలం కూడా ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుందని వారు నమ్మారు. అంటే కాలం ఒక అనంతమైన వలయం అన్నమాట. అవును. అందుకే వారి కాలమానాలన్నీ కూడా చక్రాల మీద
పునరావృతమయ్యే లయల మీద ఆధారపడి ఉంటాయి. అంటే దీనర్థమేమిటి? ఈ చక్రీయ కాలాన్ని అర్థం చేసుకోవడం వల్ల మన దైనందిన జీవితాలకున్న సంబంధమేంటి? చాలా పెద్ద సంబంధం ఉంది. కేవలమిది గ్రంథాలలో రాసియున్న ఒక సిద్ధాంతం మాత్రమేనా? లేక దీని వెనుక మనం ప్రతిరోజూ అన్వయించుకోగల ప్రాయోగికమైన కోణముందా అనిపిస్తుంది. ఇన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఈ సంక్లిష్టమైన లెక్కల గురించి ఈరోజు మనమెందుకింతగా ఆలోచించాలి? ఎందుకంటే ఈ జ్ఞానం మన రోజువారీ జీవితంతో, మన ఉనికితో నేరుగా ముడిపడి ఉంది. భారతీయ సంప్రదాయంలో కాలాన్ని, సమయాన్ని సూచించే ఒక భౌతిక కొలమానంగానో, క్యాలెండర్లో తేదీలుగానో మాత్రమే వాళ్ళు చూడరు. కాలాన్ని సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా, ప్రపంచాన్ని నడిపించే ఒక దైవిక శక్తిగా భావిస్తారు. శివుణ్ణి మహాకాలుడు అని, భగవంతుణ్ణి కాలస్వరూపుడు అని కీర్తించటం వెనుక ఉన్న ఆంతర్యమిదే. అవును కదా. సమాజంలో చేసే ప్రతి ఆచారం, జ్యోతిష్యం, వ్యవసాయ పనులు, పండుగలు ఇవన్నీ ఈ కాలమానాలతోనే ముడిపడి ఉన్నాయి. ఒక రైతు విత్తనం వేయాలంటే ఆకాశంలోని నక్షత్రాల స్థితిని, ఋతువును గమనిస్తాడు. ఒక శుభకార్యం చేయాలంటే సరైన ముహూర్తం కోసం ఎదురుచూస్తారు. ఇవన్నీ కాలాన్ని, ప్రకృతిని గౌరవించే విధానాలే. అవునండి. కాలాన్ని దైవంగా భావించినప్పుడు మనం గడిపే ప్రతి క్షణం ఒక పవిత్రమైన యజ్ఞంలా మారుతుంది. ఏ పని చేసినా అది విశ్వపు లయతో అనుసంధానమై ఉంటుంది. కాలంతో పోరాడటం కాకుండా కాలంతో పాటు ప్రవహించడం వారు నేర్చుకున్నారు. ఈ అద్భుతమైన విశ్లేషణను మనం ఒకసారి క్రోడీకరించి చూస్తే, స్థూలమైన సూర్యభ్రమణాల ఆధారంగా ఏర్పడే సంవత్సరాలు, ఋతువుల నుండి అత్యంత సూక్ష్మమైన, అంటే మన కనురెప్ప పాటు కంటే తక్కువైన లవం 96 మిల్లీసెకండ్ల వరకు సాగిన ప్రాచీన ప్రయాణం అనూహ్యమైనది. ఖచ్చితంగా. వారు కాలాన్ని విభజించిన తీరు కేవలం గణితశాస్త్ర పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక పక్క ఆకాశంలో గ్రహాల కదలికలను కొలుస్తూనే, మరో పక్క గొంతులోంచి వచ్చే శబ్దాన్ని, నాడిలో తిరిగే రక్తాన్ని కూడా అదే ఖచ్చితత్వంతో కొలిచారు. నిజమే. బృహత్తరమైనదో ఒక చిన్న అణువు కూడా అంతే ముఖ్యమైనదని వారి కాలమానాలు, ఆ లెక్కల వెనుక ఉన్న వారి ఆధ్యాత్మిక చింతన మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఈరోజు మనం చర్చించుకున్న ఈ మూలపత్రం ఆధారంగా చూస్తే, ప్రాచీనులు ఈ 96 మిల్లీసెకండ్ల సూక్ష్మ సమయాన్ని ప్రకృతితో మమేకమై ఆయుర్వేదంలో రోగనిర్ధారణ కోసం, జ్యోతిష్యంలో ఖగోళ మార్పుల కోసం మరియు తమ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అత్యంత శ్రద్ధతో ఉపయోగించారు. అవును. వారు సమయాన్ని భౌతికంగా పట్టుకోవాలని చూడలేదు, ఆ సూక్ష్మ సమయాన్ని తమలో భాగంగా అనుభవించారు. కానీ నేటి ఆధునిక డిజిటల్ యుగంలో మన జీవనశైలి పూర్తిగా భిన్నంగా ఉంది. మనం ప్రతి మిల్లీసెకండును ఒక పరుగు పందెంలా చూస్తున్నాం. ప్రతి క్షణం సమయాన్ని ఆదా చేయడానికి, వేగంగా పనులు ముగించడానికి టెక్నాలజీని వాడుతున్నాం. స్మార్ట్ఫోన్లలో నోటిఫికేషన్లు, క్షణాల్లో సమాచారమిచ్చే ఇంటర్నెట్, ఇవన్నీ మన మిల్లీసెకండ్లను ఆదా చేయడానికి డిజైన్ చేయబడ్డాయి కదా. అవును. మనం ఈ మిల్లీసెకండ్లను లెక్కపెడుతున్నాం, వాటిని ఆదా చెయ్యాలని ఆరాటపడుతున్నాం. కానీ ఆ క్షణాలను మనం నిజంగా అనుభవిస్తున్నామా అన్నది ఇక్కడ కీలకమైన విషయం. కరెక్ట్. మన చేతుల్లో ఉన్న టెక్నాలజీ ద్వారా నిజంగా మనం సమయాన్ని ఆదా చేస్తున్నామా, లేక కాలాన్ని కేవలం ఒక యంత్రంలా, ఒక కరెన్సీలా, కేవలం ఖర్చు పెట్టడానికి మాత్రమే పనికొచ్చే వస్తువులా చూస్తూ, ఆ కాలంతో మానవజాతికి ఉన్న దైవికమైన సహజమైన అనుబంధాన్ని కోల్పోతున్నామా? చాలా లోతైన ప్రశ్న అడిగారు. ప్రాచీనులు సూక్ష్మమైన కాలాన్ని దైవంగా భావించి, ధ్యానంలో ప్రశాంతతలో గడిపితే, నేటి ఆధునిక మానవుడు అదే సూక్ష్మమైన కాలాన్ని ఆదా చేయాలనే ఆరాటంలో నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. అవును, అది వాస్తవం. ప్రకృతి లయలో భాగమైన ఒక అద్భుతంగా చూడగలిగితే, బహుశా మన జీవన విధానమే మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా మారిపోతుందేమో. సమయాన్ని ఆదా చేయడం కంటే సమయంతో అనుసంధానం కావడం గురించి ఈరోజు మనం తెలుసుకునే ఈ విషయాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయని ఆశిస్తున్నాను. మరింత లోతైన అన్వేషణతో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.